ద్రోహి అని శాసనమండలి మాజీ చైర్మన్ షరీఫ్ విమర్శించారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలోని అజీజియా షాదీ మహల్లో ముస్లిం మహిళల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా రాయదుర్గం టీడీపీ అభ్యర్థి కాల్వ శ్రీనివాసులు, పార్లమెంట్ అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణ, శాసనమండలి మాజీ చైర్మన్ షరీఫ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా శాసనమండలి మాజీ చైర్మన్ షరీఫ్ మాట్లాడారు. కేవలం కేంద్రం సహకారం కోసం తెలుగుదేశం పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకోవడం జరిగిందన్న విషయాన్ని గుర్తించాలని కోరారు. బీజేపీ విధానాలు, సిద్ధాంతాలు టీడీపీకి ఎలాంటి సంబంధం లేదన్నారు. టీడీపీ మత సామరస్యాన్ని కాపాడే పార్టీ అని పేర్కొన్నారు. హిందూ ముస్లిం సోదరభావాన్ని పెంపొందించే పార్టీ అని తెలిపారు. ముస్లింల మనోభావాలు దెబ్బతినకుండా సామరస్యాన్ని కాపాడే విధంగా, లౌకికవాదాన్ని పెంపొందించే విధంగా చంద్రబాబు పాలన ఉంటుందని చెప్పారు. గతంలో పలుసార్లు టీడీపీ బీజేపీతో పొత్తు పెట్టుకున్నప్పటికీ మైనార్టీలకు ఎలాంటి హాని కలగలేదన్న విషయాన్ని షరీఫ్ గుర్తు చేశారు. మూడేళ్లు ఏపీఐసీ చైర్మన్, 14 ఏళ్లు పదవుల్లో ఉండి రాయదర్గానికి ఒరగబెట్టింది శూన్యం, ఏమీ లేదు. మరి అలాంటి వ్యక్తి ఓటేద్దామా అని మీరు ఆలోచన చేసుకోవాల్సిన సమయం వచ్చింది. నేను గెలిస్తే రాయదుర్గం బాగుంటుంది, ప్రజలందరూ కూడా బాగుపడతారు. మెట్టుగోడిని గెలిస్తే ఆయన బాగుంటున్నాడు, ఆయన వ్యాపారం బాగుపడుతుంది. రాయదుర్గానికి కానీ రాయదుర్గం ప్రజలకు కానీ ఏమీ ఒరిగేది ఉండదని మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా. ఈరోజు కేంద్రంలో బీజేపీతో మనం పొత్తు పెట్టుకున్నాం. ఎందుకు పెట్టుకున్నామంటే జగన్మోహన్ రెడ్డి 12 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశాడు. ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవు, పెన్షన్లు ఇవ్వడానికి డబ్బులు లేవు. రేపొద్దున మీ అందరికీ మైనార్టీ సోదరి వాళ్ళందరికీ కూడా 18 ఏళ్ళు నిండిన వాళ్ళందరికీ నెలకు 1500 రూపాయలు డబ్బులు ఇస్తాం. 50 ఏళ్ళు నిండితే చాలు 4000 రూపాయలు పెన్షన్ వస్తుంది. ఒక్కో కుటుంబానికి 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇస్తాం. ఎంతమంది స్కూల్ పోయే పిల్లలు ఉంటే అంతమందికి ఒక్కొక్కరికి 15,000 రూపాయలు. 3 పిల్లలుంటే 45,000, 4 ఉంటే 60,000 రూపాయలు. నేను అందరూ టీచర్ వాళ్ళందరికీ, ముస్లిం ప్రజలందరికీ నేను ఒకటే చెప్తున్నా, ఈనాడు బీజేపీతో మేము చక్కెర పెట్టుకోవడంలో ముఖ్య ఉద్దేశం కేంద్ర ప్రభుత్వంతో సహకారం తీసుకోవడానికి మాత్రమే తప్ప వేరొకటి కాదు. ఈనాడు తెలుగుదేశం పార్టీ ఒక లౌకిక పార్టీ, మత సామరస్యాన్ని కాపాడే పార్టీ. హిందూ ముస్లిం మరి అందరూ కూడా సోదర భావంతో కలిసిమెలిసి, సోదర భావంతో శాంతియుతంగా సహజంగా నడిపే విధానంగా ముందుకు సాగే పార్టీ. ఆ రకంగా మనందరినీ కూడా మత విశ్వాసాలకు ఎక్కడ ధోకా లేకుండా, ముస్లిం ఆలోచనకు ఎక్కడ ధోకా లేకుండా, ముస్లిం మనోభావాలకు ఎక్కడ ధోకా లేకుండా, మత సామరస్యంతో లౌకిక వాదంతో రేపు భవిష్యత్తులో హిందూ ముస్లింలతో పాటు మనకి అన్ని కూడా చేసే విధంగా చంద్రబాబు నాయుడు ముందుకు తీసుకోవాలనే విషయాన్ని ఈ సందర్భంగా